ప్రైజ్ ది లార్డ్ అండి. క్రీస్తు నామాన మీ అందరికీ వందనములు. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి మీలో ఎవరికైనా తెలుసా? ఈయన పేరు కెల్నర్. ఈయన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ధనికులలో ఒకడు. చాలా దేశాలకు ఈయన డబ్బులు అప్పుగా ఇస్తూ ఉండేవాడు. పైగా ఇతను చేసే వ్యాపారం ఏంటంటే రియల్ ఎస్టేట్, అంటే భూములను అమ్మేవాడు. ఇలా భూములను అమ్మే ప్రక్రియలో చాలా డబ్బులే సంపాదించాడు. ఎంత డబ్బులంటే 18,000 కోట్లు, అక్షరాల 18,000 కోట్లు. ఇలా 18,000 కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, 4 పిల్లల్ని కన్నాడైనా. 4 పిల్లల్ని కన్నా అయినా ఒకరోజు ఏదో పని మీద హెలికాప్టర్లో వెళ్తున్న సమయంలో 2021వ సంవత్సరంలో ఈయన హెలికాప్టర్ కూలిపోయి చచ్చిపోయాడు. చూసారా? అంత డబ్బున్నా గాని ఆ డబ్బు అతని ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఇదే విషయం పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. రేపేమి సంభవించినో మీకేమి తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిరే. చూచారా? కెల్నర్ జీవితంలో జరిగిన సంఘటనకు ఈ వాక్యం సరిపోతుంది. అతనికి 1800 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఆ ఆస్తి ఆయనను కాపాడలేకపోయినది. ఇక్కడ సంభవించునో మీకు తెలియదు. ప్రియ జనమా, రేపు మనకేం జరుగుతుందో మనకు తెలియదు. మన ఆస్తి అంతస్తులు మనల్ని కాపాడే రోజులు కావివి. కరోనా సమయంలో చూసాము, ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ ఆ ఆస్తి కరోనా బారి నుండి కాపాడలేకపోయినది. మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో 36వ వచనంలో ఇలా ఉంటుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తనము ప్రాణము పోగొట్టుట వానికేమి ప్రయోజనము? మనము గాని ఈ లోకానికి సంబంధించిన ధనాన్నంతా సంపాదించుకొని ఇంకా నాకు ఏ కొదువ లేదని మనం అనుకున్నట్లయితే, ఓ పిచ్చివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే ఏమి చేస్తావు? ఈ లోకాన్నంతటిని సంపాదించుకున్నా గాని దేవుడు గాని ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే మనం ఏమైపోతాం? మరి ఈ రాత్రే దేవుడు మన ప్రాణాన్ని అడిగితే, ఈ లోకాన్ని ఎంతో ఆసక్తితో మనం ఈ లోకం వెంబడి వెళుతున్న సమయాల్లో మనం ఏం చేస్తే దేవుడి రూపంలోనికి మారుతాం అనేదే ఈరోజు ప్రశ్న. దానికి జవాబుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంటుంది. నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మాట, మీరు ఈ సర్వలోకాన్ని సంపాదించుకున్నా గాని నేను ఈ రాత్రి మీ ప్రాణాన్ని అడిగితే ఆ సంపద మిమ్మల్ని కాపాడలేదు. కానీ మనల్ని కాపాడగలిగిన ఒకటే, నమ్మి బాప్తీసము పొందితే వాడు రక్షింపబడను. మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత దేవునితో నిత్యము బ్రతకాలి, ఆయనను స్తుతించాలంటే మొదటిగా మనం చేయాల్సింది నమ్మాలి. నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకోవాలి. ఈ కాలంలో బాప్తీసం తీసుకునే వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. మొదటి రకం ఎవరంటే, మా పిల్లలకు పెళ్ళి అయిపోతే నేను బాప్తీసం తీసుకుంటానండి అనే రకం ఉంటారు. ఇంకొకరికి మా ఇల్లు కట్టుకుంటే నేను బాప్తీసం తీసుకుంటానండి. ఇంకొకరేమో నేను గాని ఉద్యోగంలో జాయిన్ అయితే నేను బాప్తీసం తీసుకుంటానండి. నా అప్పులన్నీ తీరిపోతే నేను బాప్తీసం తీసుకుంటానండి. ఇక్కడ దేవుడు మన అప్పుల కోసమో ఇల్లు కోసమో మన పిల్లల పెళ్లి కోసమో ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఆయన శిక్షను అనుభవించలేదు. గాని ఆయన ఈ భూమి మీదకి పంపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నా పాపము. మనం బాప్తీసం తీసుకునేటప్పుడు నమ్మి తీసుకోవాలి. ఏంటి ఆ నమ్మడం? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నా పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు, నేను ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే గాని పరలోకం వెళ్ళలేను అని నీవు నేను నమ్మాలి. ఇక్కడ నమ్మడం అంటే విశ్వాసం చూపడం. ప్రియ సహోదరి సహోదరుడా, వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో నీవు ఎంత సంపాదించినా నా ప్రాణముకు గ్యారంటీ లేదు. మరి అటువంటి గ్యారంటీ లేని ప్రాణము కోసం దేవుడు చెప్తున్న మాట, నమ్మి బాప్తీసం పొందు, రక్షించబడతావు. ఇప్పటి వరకు నీవు బాప్తీసం పొంది ఉన్నట్లయితే నిజంగా నమ్మి పొందావా అని ఆలోచించండి. ఒకవేళ బాప్తీసం పొందకపోతే ఇదే చివరి అవకాశము.
ఒకవేళ నమ్మి బాప్తీసం పొందకపోయి ఉన్నట్లయితే నీవు నేను వెళ్ళిపోయేది ఖచ్చితంగా నరకానికే. ఆలోచించండి, మనం ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొందుతామో మనం రక్షింపబడతాం, ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనం చేరతాం. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం నమ్మాము అనే భ్రమలో ఉన్నా లేకపోతే నమ్మకపోయినా మనం వెళ్ళిపోయేది నరకానికే. ఖచ్చితంగా ఇది నేను చెప్పగలను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీతో చెప్పాలనుకున్న మాట, మనం నమ్మి బాప్తీసం తీసుకున్నామా, నమ్మక బాప్తీసం తీసుకున్నామా? ఏదో అవసరాల నిమిత్తం మనం బాప్తీసం తీసుకున్నట్లయితే ఆ బాప్తీసం ఎప్పటికీ చెల్లదు, పైగా మనం నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ లోకాన్నంతటినే సంపాదించుట కంటే ముందుగా మనం ఆవిరి వంటి మన జీవితాన్ని మనం దేవుని పాదాల ఎదుట పెట్టి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే, మన తప్పుని మనం గుర్తించి, ప్రభువా నేను నమ్మి బాప్తీసం తీసుకోలేదేమో, ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయవా అని నీవు అడగలిగితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా మనం నమ్మి ఎప్పుడైతే ఆయన పాదాల యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తామో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన యొద్దకు వచ్చి మనకి సహాయం చేసి మన రక్షణ అనుభవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆవిరి వంటి మా జీవితాన్ని మేము ఎప్పుడైతే నిన్ను నమ్మి మేము రక్షణ పొందుతామో అప్పుడు నీవు మా పాపాలని క్షమించి నీ రూపంలోనికి మేము మారిపోతాం గనక అయ్యా మీరు మాకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మీ పాదాలు ఎదుట మా జీవితాన్ని పెడుతుండగా పరిశుద్ధాత్మను మాకు ఇస్తానన్నట్లుగా పరిశుద్ధాత్మ చేత మా జీవితాన్ని సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.